ఐదు అయిపోయింది. వ్రతం సరిగ్గా చేస్తే చేయాలి, లేకపోతే మానేయాలి. వచ్చే త్వరగా చేసేద్దాం. భద్రం కర్ణేభిః శృణుయామదేవా భద్రం పశ్యేమాక్షరే యంత్ర స్థిరేరంగ్వే తుష్ఠువాం సప్తమాభిః. అయ్యా అమ్మా, మీ ఇద్దరు కూడాను ఒకరినొకరు. గురువుగారు, నిన్న వ్రతం అనగానే అంత చిరాకు పెట్టారు కదా, ఈ రోజు ఇంత హుషారుగా ఉన్నారేంటి? ఒరే యక్ష ప్రశ్న, ఒకసారి పీచు మిఠాయి రుచిగా అలవాటు పడ్డ పిల్లవాడు ఇక మరో రోజు నుంచి వీధిలో గంట వినిపిస్తే గొడవ చేయడు. అట్లాగే ఇతను కూడా గోదావరి కనిపించగానే పెళ్ళాంతో సహా మునిగాడు. అబ్బాబాబా, ఏం పోల్చారు గురుగారు. ఏది పీచు మిఠాయి గురు గంటకే ఎవడరాడు? దాని తిరిగి ఏమైనా సంబంధం ఉందా? నమస్కారం అయ్యా. నమస్కారం అమ్మా. నమస్కారం అయ్యా. కంగారు పడకండి సార్, నేనే. అమ్మా మీ ఫేస్ కొంచెం చెప్పండి అమ్మా. చెప్పండి. ఇప్పుడు ఇటు చెప్పండి అమ్మా. సార్, జంట నగర్లో ఎక్కడ కనబడితే జాయింట్లు తీస్తున్నారు కదా, అందుకే వెరైటీగా ఉంటుందని నేల నుంచి వచ్చా. సార్, మీ ఇద్దరు ఏ ఒక్కరు సంతకం పెట్టినా నా జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది. పెట్టండి సార్. ఇంకొకసారి భూమి మీద కానీ నీళ్ళలో కానీ మళ్ళీ కనపడ్డావు అనుకో, వెళ్ళిపెట్టా. మూడు దాటి 30లోకి వచ్చేట్టున్నారయ్యో. రుచి మరిగాడు మనోడు. గురుగారు, 3 సార్లు మునగాల్సిన వాళ్ళు 30 సార్లు మునుగుతున్నారు, చచ్చిపోతారేమో. ఒరే శిష్య, వాళ్ళకి బాగా వేడి చేసిందిరా. అది తగ్గాలంటే మునగాల్సిందే. మునగని గోదాట్లో మునిగితే వేడి తగ్గిపోతుందా? ఆహా, ఏం చెప్పారు గురుగారు. ఏమిట్రా, వేడి తగ్గడం కోసం గోదాట్లో మునగాలనా? ఓ గ్లాసులు మజ్జిగ తగ్గితే సరిపోదు. పుట్టావు పుట్టక ఆహార ధాన్యాలు వేస్ట్ అవుతాయని. మామా, 3 సార్లు మునిగా లెక్క సరిపోయిందా? ఇప్పటికి 2 సార్లు అయిందిరా. ఇంకొకసారి మునిగితే లెక్క సరిపోతుంది. ఇంకొకసారి. పిల్లలు, ఆ శక్తిమాన్ సీరియల్ చూడొద్దని ఎన్నిసార్లు చెప్పాను? పోనీలేమ్మా, చిన్నపిల్లలు కాసేపు చూసి పడుకుంటారులే. లేదన్నయ్యా, ఈ మధ్య పిల్లలు శక్తిమాన్ వచ్చి కాపాడతాడని వంటి మీద పెట్రోల్ పోసి అంటించుకోవటం, నూతిలో దూకి శక్తిమాన్ కాపాడు అని అరవటం, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. చూసించాలు, ఇక వెళ్ళి పడుకోండి. ఏంటో చూసేది? జడ రా పడుకుందా. పెదనాన్న ఊర్లో లేనప్పుడు కూడా టీవీ చూడకూడదా? ఇలా బెదిరిస్తే శక్తిమాన్ చూస్తా వచ్చి చిరవార్తాడు. నువ్వు శక్తిమాన్ అనగానే వాడు వచ్చి మమ్మల్ని కొట్టేస్తాడా? రై పిలవరా. శక్తిమాన్ బాబు.
నన్ను కూడా తీసుకెళ్ళవా? నగలు ఉన్నాయి. అమ్మాయ్యా. అరే వదినా అన్నీ ఉన్నాయే. మన సామాన్లు ఉన్నాయా? చూశాను, అన్నీ ఉన్నాయి. మరైతే అతను ఎవరు, ఎందుకు వచ్చినట్టు? ఒరేయ్, మనం క్లాస్ ఎగ్గుంటుంటే బండదానికి తెలిసిందనుకోరా, అదే కామర్స్ టీచరు. మన ముగ్గురు పని అవుట్. ముందు ఎవరైనా వెళ్ళి సూచిని పిలుచుకురండి రా. నువ్వేంటి మా స్కూల్లో మా యూనిఫామ్ లో ఉన్నావు? ఈ రోజే మీ స్కూల్లో కొత్తగా జాయిన్ అయ్యాను. ఓ, ఏంటి సడన్ గా? అది నీతో చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, చెప్పద్దు. ఈరోజు నువ్వు స్కూల్కి రాలేదే? అది నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్పించావు. గంగను వెతుకుంటే మనం వాళ్ళ స్కూల్కి వెళ్ళావా? తను నిన్ను వెతుకుంటే ఇక్కడికి వచ్చిందట్రా. రొట్టి విరిగి నేతలు పడ్డట్టు నీ రొట్టి డైరెక్ట్ గా నోట్ పడిందిరా. నువ్వు నోరు తెరవ, ఈగలు పడతాయి. విక్కీ, ఈ రోజే నీ ప్రేమని చెప్పేసి రేపు పెళ్లి చేసుకో, ఎల్లుండి పిల్లల్ని కనేయండి. ఆ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేద్దాం. నేను వెళ్ళి ఫార్మ్స్ తీసుకో. నేను అర్జెంట్ గా బాత్రూమ్కి వెళ్ళాలి. సుజి చదువుకుంటుంది, నిన్ను వెయిట్ చేయమంది. తర్వాత నీ ఫిగర్ ఉందే అమ్మాయి. నువ్వు నన్ను వెతుక్కుంటూ మా స్కూల్కి ఎందుకు వెళ్ళావో, నేను నిన్ను వెతుక్కుంటూ మీ స్కూల్కి అందుకే వచ్చాను. మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే.
ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే పరువాల నీ వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దే